మందిరాన్ని పంచాయతీ పంపులాగా వాడుకోవడానికి ప్రభు ఇవ్వలా. మందిరాన్ని నీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ప్రభు నీకు ఇవ్వలా. మందిరము ప్రార్థన చేయడానికి మాత్రమే, మందిరము ఉపదేశం పొందుకోవడానికి మాత్రమే, మందిరము రోగులు దేవుని సన్నిధిలో వచ్చి వేడుకోవడానికి మాత్రం. మందిరానికి ఇవ్వబడిన పేరేమిటంటే అది సమస్త అన్యజనులకు ప్రార్థన. మందిరములో వ్యాపారము జరగడానికి లేదు. మందిరములో ఆ భక్తిహీనులు వచ్చి నివాసము చేయడానికి లేదు. యేసు ప్రభు వారు కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళేపాటికి అక్కడ వ్యాపారం జరుగుతుంటే యేసు ప్రభు కోపం వచ్చేసింది. నెహెమ్యా అన్న దుఃఖపడ్డాడు గారు, యేసై దుఃఖపడల కోపం వచ్చేసి బంధించబడిన గువ్వలను ఏం చేశాడు, విడిపించేసి అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ అన్నిటిని త్రోసివేసి కట్టబడినటువంటి గొర్రెలన్నిటిని